హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో జూన్ 12 అంటే ఈ జూన్ 12 అనే డేట్ అనేది మన ఏపీ స్టూడెంట్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ డేట్. గుర్తుందా? ఎందుకు ఇంపార్టెంట్? మనది 2024-29కి సంబంధించిన ఎలక్షన్స్. ఈ టైంలో ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరు? వైసీపీ గవర్నమెంట్. తర్వాత అది టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమికి మారింది. ఈ 1 year రూలింగ్ని కమమరేట్ చేస్తూ జూన్ 12న ఏపీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇది ఇష్యూ చేసిందనమాట. ఏం ఇష్యూ చేసిందంటే తల్లికి వందనం అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు? జూన్ 12, 2025. చాలా ఇంపార్టెంట్. ఇంకా స్కీమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం డేట్స్, ప్లేసెస్, దాని థీమ్ ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈరోజు తల్లికి వందనం ఈ స్కీమ్ లాంచ్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి ఈ 1 yearలో గవర్నమెంట్ ఏం చేసింది అన్నవి కూడా వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి మనకు ఎగ్జామ్కి ఏమేమి కావాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఏం చెప్పారు ఇక్కడ చూడండి. సుపరిపాలనకు ఏడాది. వీళ్ళ ఫస్ట్ స్లోగన్ ఏంటి? సుపరిపాలన. సుపరిపాలన అంటే ఏంటి ఇంగ్లీష్లో? గుడ్ గవర్నెన్స్, అంతేనా? గుడ్ గవర్నెన్స్కి ఏడాది అని చెప్తున్నారు. ఇదే రోజు తల్లికి వందనం. ఈ 2 మాటలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. సరే, ఫస్ట్ పావర్టీ, పేదల సేవలు అని చెప్పారు. ఏం చెప్పారో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఎన్ని క్యాంటీన్లు? 204. నెక్స్ట్ ఏంటి? దీపం 2 పథకం. ఇక్కడ ఇంకో పథకం ఉంది. ఏంటది? దీపం 2 పథకం. ఏమంటున్నారు దీపం 2లో? ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్, 3 ఎల్పిజి సిలిండర్లు అనమాట 1 yearకి. తర్వాత ఏమంటున్నారు? ఎన్టీఆర్ భరోసా పింఛన్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకి 4,000 రూపాయలు పెన్షన్. ఏంటి ఇప్పుడు మనకు అడిగే క్వశ్చన్ ఏముంటుంది? మంత్లీ ఎంత పెన్షన్ ఏపీ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే ఎంత? 4,000 అనమాట. అలాగే ఎంతమందికి ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే అంటే పెన్షన్స్ కోసం మన స్టేట్ గవర్నమెంటు 34,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇది పేదల సేవలు అని చెప్పారు. ఇప్పుడు రైతు కోసం ఏంటి? నెక్స్ట్ మన దేశానికి వెన్నుముక్క ఎవరు? రైతే కదా. ఆ రైతు గురించి చదువుదాం. ఏమని చెప్తున్నారు రైతు గురించి అంటే P4 కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి. P4 అనేది మన ఫ్లాగ్షిప్ స్కీమ్. ఈ విషయం గుర్తుండాలి. ఇప్పుడు దాకా మనం ఏం చదివాం? 4 చదివాం. ఏంటి? అన్నా క్యాంటీన్స్, ఎల్పిజి గ్యాస్, దీపం 2 పథకము, అలాగే పెన్షన్స్. ఇప్పుడు P4. తర్వాత ఏంటి? మత్స్యకారుల సేవలో పథకం కింద నిషేధాల భృతి. ఎంతకంత? 20,000. ఇంతకుముందు ఎంత? 10,000 ఏమో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 20,000 ఇస్తున్నారు. ఇలా అడగచ్చు మనని. ఇక్కడ అమౌంట్ చెప్పారు కదా, ఎంత అమౌంట్ అన్నది, అది 20,000 అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? పోలవరం, హంద్రీనీవా, సుజల స్రవంతి, ఇంకా రిమైనింగ్ ఇరిగేషన్ అది ఎప్పుడూ రెగ్యులర్గా చేసేదే కదా, సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఫార్మర్స్ లబ్ధి కోసం తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ జూన్ నెలలోని అన్నదాత పథకం ప్రారంభం. ఈ విషయం అబ్జర్వ్ చేయండి. ఎప్పుడంట? జూన్లో. ఇప్పుడు ఏంటిది? జూన్. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? మేము ఈ 1 year అయ్యింది కదండి, సో అందుకని మేము తల్లికి వందనం తీసుకొస్తున్నాము అన్నారు. బట్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్తుందంటే అన్నదాత పథకం కూడా జూన్ నెలలోనే తీసుకొస్తామన్నట్టుగా చెప్పున్నారు. ప్రజెంట్ ఇది హోల్డ్లో పెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామ్ టైంకి కానీ ఇది అనౌన్స్ చేస్తే ఆ రోజు ఇంపార్టెంట్గా ఇది కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ 1 నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల సాయం. 15,000. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. నేడే తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు. ఎంతంట? 8,745 కోట్లు జమ చేస్తున్నారు. ఇక ఇంట్లో ఎంతమందికి పిల్లలుంటే అంతమందికి ఇంతకుముందు అట్లా కాదు కదా, ఇప్పుడు ఉన్న పిల్లలందరినీ బట్టి మదర్కి ఇస్తారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికంట?
67 లక్షల మందికి, ఎంత 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క క్వశ్చన్ ఏమడగచ్చు ఈ కాన్సెప్ట్ మీద, ఎంత అమౌంట్ ఆర్థిక సాయం అంటే 15, ఇప్పుడు 13 అవి చెప్తున్నారు, అవి మీరు కాదు. ఇప్పుడు అథెంటికేటెడ్గా వాళ్ళు ఏం మాట్లాడారో అది మాత్రమే మనం తీసుకుందాం. తర్వాత వాళ్ళు 13 జమ చేశారా ఏంటి అనేది కూడా ప్రోగ్రెస్ వస్తుంది కదా, అప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పటికైతే యాజ్ పర్ దేర్ అడ్వర్టైజ్మెంట్ వూ హ్యావ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ 15,000, రైట్. ఎన్ని కోట్లంట, 8,745 కోట్లు. ఎంతమందికి? 67 లక్షల మంది విద్యార్థులకు ఇది చేస్తున్నారు. సరే, సామాజిక సంక్షేమం అంటున్నారు కదా, దీని కింద ఏం చేస్తున్నారో చూద్దాం. ఏం చేస్తున్నారు? పెట్టుబడులు అంటే మన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏంటి అన్నది ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని కోట్లు అని చెప్పారు? 9.3 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు ఎంఓయూస్ కుదుర్చుకున్నారనమాట. సరే, మెగా డిఎస్సి ఇది ప్రామిస్ చేశారు కదా, అట్లాగే ఇస్తున్నారు మెగా డిఎస్సి. నెక్స్ట్ ఏంటి? మొత్తం 8,50,000 పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు అని కూడా చెప్పారు. మీరు ఒకటి చూడాలి, ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంత మొత్తంలో ఇండస్ట్రీ పెడుతున్నారు, ఎంతమందికి పని కల్పిస్తున్నారు, ఇది కదా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు. సో ఆ 2 ఆస్పెక్ట్స్ని చూడాలన్నమాట. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నారు అంటే బీసీ వెల్ఫేర్ అంటే బీసీ సంక్షేమానికి ఏం చేస్తారు. మామూలుగానే మీరు ప్రీవియస్ టైంలో చూసిన చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పాలి, ఏంటి ఈ పార్టీ బీసీల పార్టీ, బీసీ పక్షపాతి ఇట్లా చెప్తూ ఉంటారు. సో స్పెసిఫిక్గా ఇక్కడ బీసీల కోసం ఏం పెట్టున్నారు అని చెప్తున్నారు అంటే 47,456 కోట్లు బీసీ వెల్ఫేర్కి వాడుతున్నారు. అందులో ఎవ్రీ ఇయరు 1,000 కోట్లతో ఏం పథకం అంట, ఆదరణ 3 అంటున్నారంటే ఆదరణ 1 అయిపోయింది, ఆదరణ 2 అయిపోయింది, ఇప్పుడు 3. సరే, నెక్స్ట్ ఏంటి? 30 ఏళ్ళ కళ. ఏంటి 30 ఏళ్ళ కళ అంటే ఎస్సీ ఎస్టీ ఏపీలో ఎస్సీ వర్గీకరణ. ఓకే, రైట్. ఇప్పుడు దాకా ఏం చేద్దాం, ఒక్కసారి చెక్ చేసుకుని వద్దామా. ఏంటి? అన్నా క్యాంటీన్లు, తర్వాత ఏం చెప్పారు? దీపం 2 పథకం అని చెప్పారు. దీపం అయిపోయిన తర్వాత ఏం చెప్పారు? ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్నారు. ఓకే, తర్వాత ఏమన్నారు? మత్స్యకారులు, P4 విధానము, తర్వాత పోలవరము, హంద్రీ నివాస్ ఉజ్వల స్రవంతి, అలాగే డ్రిప్ ఇరిగేషను. నెక్స్ట్ అన్నదాత పథకం ప్రారంభం. ఇవన్నీ ఏంటి? రైతులు, పేదలు చెప్పాము. యువత ఏం చెప్పాము? యువతకు పైన అందరికీ కన్సిడరేషన్లోకి ఏం చెప్తున్నారు? తల్లికి వందనం చెప్పారు. అసలే కదా, అదే కదా మన ఫ్లాగ్షిప్ స్కీమ్ అది. తర్వాత యువత గురించి మాట్లాడారు. యువతకి ఏం చెప్పారు? ఎన్ని పెట్టుబడులు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు, అదే ప్రభుత్వ ఉద్యోగాల్లో మెగా డిఎస్సి ఇంక్లూడ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ సామాజిక సంక్షేమం అన్నప్పుడు బీసీ ఏంటి, ఎస్సీ ఎస్టీలు ఏంటి, ఎస్సీ వర్గీకరణ ఏంటి అని చెప్పారు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఒకసారి నోట్ చేసుకోండి. ఏం చెప్తున్నారు? ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం, ఫ్రీ బస్సు ఆల్రెడీ తెలంగాణలో కూడా ఉంది కదా, మహాలక్ష్మి పథకం అట్లా అనమాట. ఈ 2 ఇది ఏమో జూన్ అన్నారు, ఇదేమో ఆగస్ట్ నుంచి అని చెప్తున్నారు. ఓకే, సరే. నెక్స్ట్ ఏంటి? ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అభివృద్ధి ఎలా అంటారు, ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది? రాజధాని అమరావతి పనులు, పునర్నిర్మాణ పనులు, ఇది తెలిసిందే. జెట్ స్పీడ్తో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు. ఏంటి? భోగాపురం ఎయిర్పోర్టు. నెక్స్ట్ మల్లవల్లిలో అశోక్ లేలాండ్ పరిశ్రమ ప్రారంభం. మల్లవల్లి ఏంటి? విశాఖపట్నమేనా? బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సదరన్ జోన్ కాదు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు పారిశ్రామిక నోడు. ఎప్పటి నుంచో ఇది న్యూస్లో ఉన్నాయండి, ఇలాంటివి మళ్ళీ మనం మిస్టేక్స్ చేయకూడదు, ఇది కానీ ఇది. నెక్స్ట్ కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక నోడ్, ఈ కడప జిల్లాది. నెక్స్ట్ వైజాగ్ స్టీలు ఎప్పుడు బర్నింగ్ ఇష్యూలో ఉంది కదా లాస్ట్ టైం మన వాళ్ళందరూ లేదు దాన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఇలాంటి స్లోగన్స్ అని ఆ టైంలో విన్నాం కదా. సో విశాఖ స్టీల్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇవి మాత్రం ఇంపార్టెంటా అని కాదు, ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కి మీరు వెళ్ళినా ఫస్ట్ ఇవి చూసుకొని తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ తన పాలసీలోనే వీటన్నిటి ఇంక్లూడ్ చేసింది కాబట్టి. ఓకే, ఇది కొత్త పిల్లలు కదా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదని చెప్పాను అన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి ప్రగతిని, సంక్షేమాన్ని అందించాలని, అలాగే
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలో సమగ్రాభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని దేశంలో కల్లా ప్రగతిపూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పం. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. లైక్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ వీటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా అంటే గవర్నమెంట్ థీమ్ ఏంటి అనేది. అందుకోసం ప్రజల ఆశీర్వాదం, పథకాలు, ప్రణాళికలతో నిరంతరం శ్రమించేందుకు మీ మంచి ప్రభుత్వం కట్టుబడింది. ఏంటి అంటే మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి వీలైనంత క్విక్గా చూద్దాము. కొన్ని టీడీపీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచే తీసుకునింది అనమాట ఇది. అంటే ఇదేదో పార్టీ కోసం అలా కాదండి. ఎందుకంటే అది కూడా ఇప్పుడు గవర్నమెంట్లో పార్ట్ అయినప్పుడు కూటమిలో తను కూడా ఒక పార్ట్ అయినప్పుడు సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చెప్తుంది కదా, అందుకోసం తీసుకోవడం అనమాట. కొంచెం ఎక్స్క్లూజివ్గా దొరుకుతాయేమో పాయింట్స్ మనకని. ఏంటి, పేద విద్యార్థులకి 3000 అభివృద్ధి. ఓకే. నెక్స్ట్ పేద విద్యార్థులకి అర్చకుల జీతాలు 15,000, ఇమాములకు 10,000, నెక్స్ట్ మౌజాన్లకి 5,000, పాస్టర్స్కు 5,000. ఇప్పుడు మీరు గమనిస్తే 15,000 ఎంత ఉంది, 15,000, 10, 5, నెక్స్ట్ 5 ఇలా ఉంది అంతే. నెక్స్ట్ ఇక చూద్దాం ఏమని చెప్తున్నారా, ఇంకేమైనా పాయింట్స్ దొరుకుతుందేమో చూద్దాం. ఏడాది పాలనలో బీసీలకు రెట్టింపు సాయం. బీసీలకు ఎక్స్క్లూజివ్గా ఏం చేశారు అని మాట్లాడుతున్నారు. బడ్జెట్లో ఎంత కేటాయించారు, కరెక్టే. ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనం ఉందంట, రైట్. నెక్స్ట్ ఆదరణ పథకం పునఃప్రారంభం. బీసీలకు ఏంటి, స్వయం ఉపాధి ఆదరణ పథకం. బీసీ స్టడీ సర్కిల్స్, ఇది బీసీ స్టడీ సర్కిల్స్. బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం. బీసీల యొక్క రక్షణ కోసం ప్రత్యేక చట్టం. నెక్స్ట్ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% పదవులు. ఎంత ఇస్తున్నారు, 49 కాదు, ఎంత, 34%, 1/3 కన్నా కొంచెం ఎక్కువ. నెక్స్ట్ బీసీలకు సప్లాన్ ద్వారా నిధులు, అంతే కదా, కన్స్ట్రక్షన్ వాటికి సంబంధించి. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, అంటే ప్రతిసారి కాకుండా ఎట్ ఏ టైమ్గా పర్మనెంట్గా ఇవ్వడం. నెక్స్ట్ హత్యకు గురి, ఇవి లాస్ట్ టైం ఇష్యూలో ఉన్నాయి కదా న్యూస్లో, వాటి గురించి మాట్లాడాము. ఓకే రైట్. నెక్స్ట్ సుపరిపాలనలో తొలి అడుగు. ఏం చేశారో చూద్దాం. సుపరిపాలన చాలా ఇంపార్టెంట్. ఏంటది, మనమిత్రలో ఎన్ని సేవలు ఇస్తున్నారు ఇప్పుడు, 273 సేవలు మనమిత్ర. నెక్స్ట్ సంక్షేమ కార్యక్రమాలకు ఎంతమంది నమోదు చేసుకున్నారంట, 1.2 కోట్లు. అంటే మన రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్లు అనుకుందాం, ఇంకా సెన్సస్ రాలేదు కాబట్టి దాంట్లో 1.2. నెక్స్ట్ ప్రజల రాజధాని మన అమరావతి గురించి మాట్లాడుతున్నాను అన్నమాట, అంతే కదా. నెక్స్ట్ పోలవరం మన ప్రాజెక్టు. నెక్స్ట్ బీసీలకు రిజర్వేషన్ ఎంత, 34%. ఏంటిది, నామినేటెడ్ పోస్టులు. ఓబీసీల సాధికారత ద్వారా సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్న. జిఎస్డిపిలో ఎంత, 8.21%. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండో రాష్ట్రం. ఓకే, రెండో రాష్ట్రము వృద్ధి ఎంత, 8.21%. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కోట్లు. ఎన్ని ఉద్యోగాలు, 4.75 లక్షల మంది ఉద్యోగాలకి ఎంఓఏలు కుదుర్చుకున్నామన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, నెలకి 4,000. ఎవరెవరికి, వృద్ధులు, ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి వృద్ధులు వస్తారు, ఒంటరి మహిళలు, వితంతువులు, వాళ్ళు పాపం వల్నరబుల్ కదా కాబట్టి. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 1.80 కోట్లకు పైగా సిలిండర్ల పంపిణీ. నెక్స్ట్ 204 కేంద్రాలు. రోజుకి 1.8 లక్షల మందికి 5 రూపాయలకే భోజనం. ఓకే రైట్. నెక్స్ట్ ఇది మన టూరిజం సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన కందుల దుర్గేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్తున్నారు చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రైట్. ఇది ఒకటి. తల్లికి వందనం, ఇది మనకు తెలిసిన ఇప్పుడు దానికోసమే కదా. మెగాడిఎస్, పేదవాళ్ళ అన్న క్యాంటీన్లు, ఫస్ట్ స్లైడ్లోనే చదివాం. సామాజిక భద్రత పెన్షన్స్, మీరు చూస్తే చాలా ఐటమ్స్ రిపీట్ అవుతూ వస్తుంటాయి. అవన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసుకోవాలన్నమాట. ఇంకేదైనా అప్డేట్ వస్తే అప్పటికప్పుడు మార్చాలి, అంతే. అంతకుమించి కొత్తగా ఏమి ఉండదు. రైట్. దీపం 2 పథకం
నెక్స్ట్ ధాన్యం బకాయిలు ఇక్కడ కొత్తగా ఇచ్చారు చూడండి. ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే అరియర్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడం. పోలవరం, అమరావతి, రైట్. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అన్నదాత సుఖీభవ. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే నాకు అనుకున్నాం కదా, జూన్లో ఏంటి రైతులకి, అలాగే ఆగస్ట్లో మహిళలకి, ఈ 2 ప్రోగ్రామ్స్ ఇంకా అప్కమింగ్లో ఉన్నాయన్నమాట. రైట్. నెక్స్ట్ కూటమి ఏడాది పాలన కానుక, నేడే తల్లికి వందనం. ఈరోజు ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇది మన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన కింజరపు అచ్చెన్నాయుడు గారు వీని ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే, ఈయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఎన్ని కోట్లు, ఫస్ట్ ఎంతమంది బెనిఫిషరీ, ఎంత అమౌంట్, ఇలా చూసుకోవాలన్నమాట. రైట్. మహిళల కోసం ఎక్స్క్లూజివ్ ఉమెన్ కోసం ఏంటి, చాలాసార్లు మన ర్యాలీస్లో కూడా ఇట్లా చెప్తూ ఉంటారు లోకేష్ గారు, మాది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్తుంటారు. అంటే మీరు మరి మహిళలకి ఏం చేశారు అని అడుగుతారు కదా, ఏం చేశారో ఇప్పుడు చెప్తారు. ఏం చేశారు, దీపం పథకం అంతే కదా, వంట గ్యాస్, ఫస్ట్ వంట గ్యాస్ అదే మెయిన్ ఇష్యూ. తర్వాత తల్లికి వందనం అంతే కదా, ప్రతి బిడ్డ చదువుకుంటేనే కదా ఇప్పటికీ 67.46% మన ఏపీ లిటరసీ రేట్ ఉంది 2011 సెన్సస్ ప్రకారం. మన సోషో ఎకనామిక్ సర్వే బట్టి కూడా ఇదే ఉందన్నమాట. మరి అది ఇంప్రూవ్ చేయాలి కదా, మనము ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా, మానవ వనరుల అభివృద్ధి జరిగితేనే కదా మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలా అయితేనే కదా మన రాష్ట్ర జీడిపి పెరుగుతుంది. అలా కాకుండా చదువు లేకుండా ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు కదా. అందుకని గవర్నమెంట్ తనవంతుగా ఏం చేస్తుందంటే ఇలా పిల్లల్ని చదివించే ఏర్పాట్లు చేస్తుంది. 15,000 ఉచిత బస్సు ప్రయాణం, ఇది అప్కమింగ్లో ఉంది. మహిళా భద్రత కోసం 20,000 సీసీ కెమెరాల ఏర్పాటు, సర్వీలెన్స్ సిస్టమ్ పెరగడానికి, క్రైమ్ రేట్ తగ్గడానికి. డ్వాక్రా మహిళలు చాలా చాలా ఇంపార్టెంట్. టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు డ్వాక్రా మహిళల గురించి ఏదో ఒక ఇష్యూ చెప్తూనే ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఏం చెప్పింది సార్, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు 50,000 సబ్సిడీ ఇస్తున్నారు. నెక్స్ట్ డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో 100 వరకు కాఫీ అవుట్లెట్లు. నెక్స్ట్ క్రైమ్ రేట్, సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహిళా భద్రత కోసం శక్తి యాప్, మహిళా భద్రతే లక్ష్యంగా శక్తి టీమ్స్. మహిళా పారిశ్రామికవేత్తలకు 45% పెట్టుబడి సబ్సిడీ. ఎంతంట, 45% పెట్టుబడి. మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, స్వయం ఉపాధి పథకాల కింద. నెక్స్ట్ 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు. ఎంతమంది, 1,00,000. అలాగే చేనేత మహిళలకు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం చేనేత రథం, ఒక వ్యాన్ ఖరీదు 60 లక్షలు. ఒక వ్యాన్ ఒకటి తీసుకొని వచ్చి దాని ద్వారా మార్కెటింగ్ చేయడం అనమాట. స్త్రీనిధి పథకం ద్వారా 1,00,000 మంది మహిళలకు 1,00,000 రూపాయలు, అంతే కదా. డ్వాక్రా వాళ్ళు అడగని చెప్తారు కాబట్టి స్త్రీనిధి డబ్బులు వచ్చాయని చెప్తుంటారు అట్లా. మెప్మా ద్వారా, ఎక్కడ మెప్మా వర్క్ చేస్తుంది, అర్బన్లో, అవునా, అర్బన్లో డ్వాక్రా వాళ్ళు అనమాట. మెప్మా ద్వారా ఇంత చేయూత అని చెప్పారు. నెక్స్ట్ మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, ఓఎన్డీసీ వేదికగా వావ్ జీనీ యాప్ని డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకానికి వాడుతున్నారు. ఇది బాగుంది కదా, ఇది యాప్ చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మన గవర్నమెంట్ కదా చెప్తుంది. వావ్ జీనీ యాప్, ఈ యాప్ ఓఎన్డీసీ అంటే 1 నేషన్ 1 డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఆ ప్రోగ్రాంలో భాగంగా. నెక్స్ట్ మహిళల భద్రతకు మహిళా రైడర్లు, మహిళలకు ఈ బైక్స్, షీ టీంలు. అదే చేనేత మహిళలు ఏంటి, చేనేత మహిళలకు వచ్చి ఉచితంగా నూలు పంపిణీ చేస్తుంది, అంటే రా మెటీరియల్ ఇవ్వబోతుంది అనమాట గవర్నమెంట్. మహిళా రైతులకి ఫ్లిప్కార్ట్ ద్వారా మార్కెటింగ్. మహిళా రైతులు అబ్జర్వ్ చేయాలి, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్గానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు ఫార్మ్ వేదా సంస్థతో ఒప్పందం. ఏ సంస్థ అంట, ఫార్మ్ వేదా సంస్థ. మహిళా గృహోపకరణాల మరమ్మతుదారులకు ఆర్థిక చేయూత ఇచ్చే విధంగా హోమ్ ట్రయాంగిల్ సంస్థతో, ఏ సంస్థ ఇది, హోమ్ ట్రయాంగిల్ సంస్థ. మహిళలకు ఉపాధి కల్పించే ఈరోజు 24 సంస్థలతో ఒప్పందం. ఇలాంటి పేర్లు మీరు ఒక్కసారి నోట్ చేసుకోండి ఎక్కడైనా. ఏంటి, వావ్ జీనీ యాప్ కానీ, అలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ,
ఫార్మ్ వేదా సంస్థతో, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ ఎంఓయూస్ కదా, అందుకనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు దాకా ఏం చేశారు అన్నది ఇలా ఒక టేబుల్ లాగా ఇచ్చారు చూడండి. తల్లికి వందనం, నెక్స్ట్ మత్స్యకారులకి 10,000 అనుకున్నాం కదా, 20,000 ఇస్తున్నారు. వృద్ధాప్య పెన్షను 4,000 ఇస్తున్నారు. దివ్యాంగులు పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారు. అర్చకులకి 15,000, ఇమాములకి మౌజన్లకి ఎంత 15 అని చెప్పారు కదా, 15. నాయి బ్రాహ్మణులకి 25,000. ఎల్పిజి లబ్ధి 1,700. అన్నా క్యాంటీన్ 135 రూపాయల భోజనాన్ని మనకు 5 రూపాయలకే ఇస్తున్నారు. నిజంగా గ్రేట్ ప్రోగ్రాం కదా. బీసీలకు ఆదరణ ఎంత అంట, ఆదరణ పథకంలో 1,000 కోట్లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఎస్సీలకు స్వయం ఉపాధి ఎంత, 341 కోట్లు. మహిళా స్వయం ఉపాధి రుణాలు ఎంత, 1,876 కోట్లు. ఇది ఎప్పుడు, తొలి ఏడాది రెట్టింపు సంక్షేమం. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఏం చేసింది అన్నది ఇంకొంచెం లిస్ట్గా, ఇది ఇంకా ఎలాబొరేటెడ్గా ఇచ్చారనమాట. మేబీ ఇది అంత క్లారిటీ లేకపోవచ్చు, మీకు బ్లర్ అవుతుంది, నాకు కూడా క్లారిటీ లేదు, బట్ ఐ విల్ రీడ్ ఇట్. పెన్షన్ పెంపు 4,000 చూసాం కదా. దివ్యాంగులకు ఎంత ఇస్తున్నారు, 6,000. అన్నా క్యాంటీన్ ఏంది, 204. మెగా డిఎస్సి అమలు చేస్తామన్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి పిల్లలకి. నెక్స్ట్ పోలీస్ శాఖలు, కానిస్టేబుల్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చెత్త పన్ను రద్దు, నాలా పన్ను రద్దు, దీపం 2 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. పూర్ టు రిచ్ ఏంటిది, P4 చూడండి ఏమన్నారు, పూర్ టు రిచ్. తల్లికి వందనం, చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000. రైట్. ఇది ఏంటి, జనరల్గా చెప్తుంటారు ఉద్యోగాలకు ఒప్పందం ఇలాంటివి. అన్నదాత సుఖీభవ. నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు. డయాలసిస్ రోగులకు ఎంత ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. మంచానికే పరిమితమైన పెన్షన్ పెంపు ఎంత పెంచారు, 15,000. ఇంటికి వచ్చి ప్రభుత్వాధికారులతో పెన్షన్, ఇది ఇంతకుముందు అమలవుతూనే ఇప్పుడు ఇంటింటికే పెన్షన్ అనమాట. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చు. ఇది కొంచెం బాగుంది కదా చూడడానికి కూడా ప్రాక్టికల్గా. ఇప్పుడు ఇక్కడున్న పర్సన్ ఇంకెక్కడ ఉంటారు, మళ్ళీ ఊరికి వచ్చి అప్పుడు అట్లా కాకుండా ఎక్కడున్నా తీసుకోవచ్చు. 3 నెలల వరకు పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు అలా కూడా ఉంది. ఇది పెన్షన్ సంబంధించిన ఫ్లెక్సిబిలిటీస్. వృద్ధుల కోసం 12 కొత్త వృద్ధాశ్రమాలు. భర్త చనిపోతే తర్వాత నెలలోనే భార్యకు వితంతు పెన్షన్. 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కు ఏపీఎస్సీ ఆర్టీసీలో 25% రాయితీ. ఉచిత ఇసుక. ఇంటింటికి తాగునీరు పనులు ప్రారంభం. దేంటిది, జల్ జీవన్ మిషన్ గుర్తుందా, 2024 వరకు ఎక్స్టెండ్ చేశారు అదనమాట. మత్స్యకారులకు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు, 20,000. నాయ బ్రాహ్మణులకి 15,000 ఉండింది, కాస్త 25,000 చేశారు. అర్చకులకి 10,000 నుంచి 15,000 చేశారు. దీప నైవేద్యాల కింద ఆలయాలకు 10,000 ఇస్తున్నారు. వేద విద్యార్థులకు ఎంత ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు. ఏంటిది, సారీ వేద కాదు, పేద విద్యార్థులు, ఐఎమ్ సారీ. ఇమాములకి ఎంత, 15,000. ధరల భారం పడకుండా ప్రజలపై సబ్సిడీ, తక్కువ ధరకే నిత్యావసరాలు. ఇన్ఫ్లేషన్ టైంలో ఇవే కదా చేస్తుంది ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, అదే చెప్తున్నారు. రాష్ట్ర జీడిపి పెంచడానికి చర్యలు. ఏడాదికే దేశంలోని 2వ స్థానం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. 2nd ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు. జగన్ ఓకే రాజముద్రతో పాసు పుస్తకాలు. అప్పుడు ల్యాండ్ పుస్తకాలు అనేవి ఇట్లా సీఎం ఫోటో వచ్చిందని చాలా అలిగేషన్ అయింది, గుర్తుందాం. అందుకనేసి మీరు అదే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గవర్నమెంట్ ఏం చేసింది ఇన్ని రోజులు అని అర్థమవుతుంది. ఇలాంటివి అందుకే ఏదో 1-2 లైన్స్ కాకుండా మొత్తం కవర్ చేయండి. ఒక్కసారే కదా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, ఇంకెన్నిసార్లు వచ్చినా దాన్ని అప్డేట్ చేసుకోవడం అంట్లా. అన్ని ప్రముఖ బ్రాండులతో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం. ఇది ఇప్పుడు బాగా బజ్ క్రియేట్ అయిపోయింది కదా, లిక్కర్ స్కామ్, దాని గురించి మాట్లాడుతున్నారు. పంచాయతీ మున్సిపాలిటీల బలోపేతం కోసం చర్యలు. అప్పుడు మీరు గమనిస్తే పంచాయతీస్కి ఫండ్స్ అనేవి డైవర్ట్ చేశారని చెప్పి చాలా గొడవ అయింది. నెక్స్ట్ ఏంటి, స్కిల్ సెన్సెస్ ప్రారంభం. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు, లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు, సోషల్ ఎకనామిక్ సర్వేలో కూడా ఇది ఒక గేమ్ చేంజర్ అని కూడా మాట్లాడారు. కావాలంటే ఒక్కసారి మీరు ఫస్ట్ చాప్టర్ ఉంది కదా జనరల్, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ పర్యాటక రంగాన్ని పరిశ్రమల హోదా. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, పరిశ్రమల హోదా. నెక్స్ట్ వాట్సాప్ గవర్నెన్స్, సులభంగా సర్టిఫికేట్స్, వాట్సాప్ గవర్నెన్స్. నెక్స్ట్
నీరు చెట్టు ఉపాధి హామీ బకాయింపులు చెల్లింపు. అవి చాలా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా చాలా బర్డెన్ పెరిగిపోతుంది కదా, అదనమాట బకాయిలు చెల్లింపు. అభివృద్ధి వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ చేస్తామని చెప్తున్నారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణ, వరద సాయం. మొన్న బుడమేరుకు వరద వచ్చింది కదా, గుర్తుందా? అప్పుడు ఎలా వర్క్ చేశారు. తిరుమల ప్రక్షాళన. తిరుమల కూడా ఈ మధ్యన కొంచెం ఇష్యూస్ రైజ్ చేపిస్తున్నారు కదా, అట్లా దాని గురించి కూడా చెప్తున్నా. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు. జగన్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం అన్నట్టు చెప్పారు కదా, దానివల్ల ప్రాజెక్ట్స్ అనేవి డిలే అవుతున్నాయి అన్నట్టుగా వీళ్ళు అది రద్దు చేశారు. నెక్స్ట్, డబుల్ ఇంజన్ సర్కారుతో కేంద్రం నుంచి నిధులు అంతే కదా. అక్కడ ఇక్కడ సేమ్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏముంది. తెలంగాణతో విభజన సమస్యల పరిష్కారం. మనకు రావాల్సిన పెండింగ్ ఉన్నాయి కదా, 9th షెడ్యూల్లో కానీ 10th షెడ్యూల్లో కానీ, అలాగే జాయింట్ అకౌంట్ కింద ఉన్న ఫండ్ కానీ, అవన్నీ అనమాట వాటి గురించి. నెక్స్ట్ ఇంకేం చెప్పారో చూద్దాం. ఇంకేం చెప్పారు, రేషన్ షాపులోనే రేషన్ అంటే లీకేజెస్ అనేటివి అరకెట్టామని చెప్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్. ఎక్కడంట? కర్నూలు. పోలవరం నిర్వాసితులకు ఆర్&ఆర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. మాజీ సైనికుల సంక్షేమానికి ఏం చేస్తున్నారు, ఒక కార్పొరేషన్ పెట్టారు. వర్గీకరణ హామీ అమలు. ఏంటి? ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ. నెక్స్ట్ ఇంకేమన్నారు, గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు, ఇది కూడా తగ్గించేశారు. అలాగే భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు. చూసారా, ఇవన్నీ మీకు వింటూ ఉంటే అప్పటి నుంచి ఏమేమి జరిగాయి, అప్పుడున్న పొలిటికల్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా రీక్యాప్ అవ్వాలన్నమాట. పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు. ఉద్యోగుల బకాయిల చెల్లింపు. టీచర్లకు మేలు చేసేలా జీవో 117. ఈ జీవో 117 మీద ఎంత కాంట్రవర్సీ అయింది కదా అప్పట్లో, గుర్తుందా? టీచర్స్ ట్రాన్స్ఫర్ వాటికి సంబంధించింది. ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉన్న 45 యాప్ల స్థానంలో ఒకటే యాప్. బీసీలకు స్వయం ఉపాధి కోసం 40% రాయితీతో 5 లక్షల వరకు రుణాన్ని ఇస్తున్నారు. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు. చూసారా, గోల్డ్ స్మిత్స్ వీళ్ళకు కార్పొరేషన్. బీసీలకు సప్లాన్ ద్వారా ఖర్చు 896 కోట్ల నిధులు విడుదల. వడ్డెర కులస్తులకు క్వారీల్లో 10% రిజర్వేషన్. అదే గీత కార్మికులు అంటే టాడీ టాపర్స్, వీళ్ళకేంటి, మద్యం షాపులు 10% రిజర్వేషన్. ఇవన్నీ ఏంటి రిజర్వేషన్ అంటే, ఇప్పుడు లిక్కర్ ఇది ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆక్షన్ ఇస్తారు కదా, ఆక్షన్ 10% వీళ్ళకని కేటాయించేయాలన్నమాట. నెక్స్ట్, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు. చేనేత కార్మికులకు జిఎస్టీ ఎత్తివేత, అంటే జిఎస్టీ లేదనమాట వీళ్ళకి. చేనేత కార్మికులు ఇంటి నిర్మాణానికి అదనంగా 50,000. ఒకవేళ ఇప్పుడు మనకు హౌసింగ్ ఫర్ ఆల్ ఉంది, గమనించారా? అందులో స్పెషల్గా ఈ చేనేత వాళ్ళకి వీవర్స్కి సంబంధించి కానీ ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళకి 50,000 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అది ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తుంది, దానికి అడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. చేనేత కార్మికుల కుటుంబానికి ఆరోగ్య బీమా. ఒక్కో కుటుంబంపై ఏడాదికి ఎంత ప్రీమియం చెల్లిస్తారంట, 2,100 రూపాయల ప్రీమియం చెల్లిస్తుంది ఈ ప్రభుత్వం. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఎన్ని యూనిట్స్? 200 యూనిట్స్. అదే మరమగ్గాలకైతే 500. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు. ఏంటి, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. చూడండి, 34% రిజర్వేషన్ అయితే నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఎంత? 34%. నెక్స్ట్, సెలూన్ షాపులు నిర్వహించే నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు. ట్రస్ట్ బోర్డులో ఒక నాయి బ్రాహ్మణుడు ఉండేలా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. అంటే ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం పెంచుతున్నారు. బీసీ భవనాల నిర్మాణం. ఆదరణ పథకం పునరుద్ధరణ. బీసీలకు స్వయం ఉపాధి. బీసీ స్టడీ సర్కిళ్ళు. ప్రత్యేక బీసీ పరిరక్షణ చట్టం. నెక్స్ట్, మత్స్యకారులకు ఎంత? 20,000 ఇస్తున్నారని తెలుసు. దీని మీద ఇంతకుముందు 2 జీవోలు ఉండేవి. ఏంటవి? జీవో 217, జీవో 144. ఈ 2 జీవోలను రద్దు చేశారు. వేటకు వెళ్ళే బోట్లకు లీటర్ డీజిల్పై 9 రూపాయల సబ్సిడీ. ఎంత? 9 రూపాయలు. ఇళ్ల నిర్మాణం, ఇదే హౌసింగ్ ఫర్ అలా అనుకున్నాం కదా, అదే అనమాట. ఇంటి నిర్మాణానికి 4 లక్షలతో పాటు గ్రామంలో 3 సెంట్లు, 2 సెంట్లు మంజూరు. ఎంత ఇస్తున్నారు? 4 లక్షలు.
ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య బీమా. ఎంత? 25 లక్షలు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డ్. సోలార్ ప్రోత్సహించి విద్యుత్ భారం తగ్గిస్తాం. మైనార్టీ విద్యార్థులకు టెట్లో ఉచిత శిక్షణ. ఏపీ వ్యాప్తంగా 19 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు అన్నారు. నెక్స్ట్ అలాగే ఇంకా ఏమన్నారు, మైనార్టీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ షాదీ ఖానాలు ఉంటాయి కదా, వాటికి అమౌంట్ విడుదల చేశామని చెప్తున్నారు. ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం మదర్సా నవీన విద్యా పథకం తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. ఇంకా ధాన్యం కొనుగోలు వెంటనే చెల్లింపు. ఇక్కడ కదా ఎప్పుడు గొడవ అవుతుంటుంది, అదనమాట, దాని గురించి మాట్లాడారు. నెక్స్ట్ 90% సబ్సిడీతో ఏంటి, డ్రిప్ ఇరిగేషన్. పశువుల షెడ్ల నిర్మాణానికి ఎంత ఇస్తారు? 90% రాయితీ ఇస్తారు. అలాగే రైతులకు ఏం చేస్తున్నారు? రాయితీపై యంత్ర పరికరాలు ఎందుకు ఇస్తున్నారు? మెకనైజేషన్ ఇంప్రూవ్ చేయడానికి. రాయితీపై ఇంకా ఏమి ఇస్తున్నారు? విత్తనాలు, ఎరువులు, సోలార్ పంప్ సెట్స్. ఇది అబ్జర్వ్ చేయాలి. బిజిలీ, పిఎం సూర్యఘర్ యోజన ఇవన్నీ చదివినప్పుడు ఈ సోలార్కి ఇంపార్టెన్స్ పెరుగుతున్న విషయం మీరు గుర్తించాలి. ఇంకొకటి ఏంటి, ధరల స్థిరీకరణ నిధి, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకారం. ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్. కౌలు రైతులకు కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయించారు. కౌలు రైతులకి రుణాలు మంజూరు చేయడం చాలా కష్టమే, అసలు ఇచ్చేవాళ్ళు కాదండి. దాంట్లో మాత్రం ఈ గవర్నమెంట్ చాలా అప్రిషియేట్ చేయాలి. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి తీసుకొచ్చింది ఎవరంటే ఏపీ గవర్నమెంటే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఎంత? 200. ప్రతి ఐటీడీఏలో ఉచిత డిఎస్సి. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా, డిఎస్సి, మెగా డిఎస్సి, దానికి సంబంధించి చెప్పడం. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు ఫీడర్ అంబులెన్స్లు. ఓకే, ఏంటి ఫీడర్ అంబులెన్స్లు. ఎస్సీ మహిళలకు 3 లక్షల వరకు రాయితీ రుణాలు. ఎవరికి ఇది? ఎస్సీ మహిళలు. అయితే సంచార జాతులు, నొమాడిక్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏమంటున్నారంటే 50% రాయితీలు రుణాల గురించి మాట్లాడుతుంది. నాణ్యమైన మధ్యాహ్న భోజనం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మామూలుగా స్కూల్స్లో ఉండింది కదా, ఇప్పుడు ఇంటర్. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యుత్తు. ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు. కేజీ టు పీజీ సిలబస్ అనేది రివ్యూ చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ ఈ సెంటర్ల గురించే కదా మన సివిఎన్ గారు అరెస్ట్ ఇవన్నీ మాట్లాడారు. సో ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నామని చెప్పారు. రాజకీయాల దూరంగా యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ పర్పస్సే అన్నట్టుగా చెప్తున్నారు. యూనివర్సిటీ వీసీలుగా ప్రతిభ ఉన్నవారు, అంటే ఎవరెవరు పడితే వాళ్ళని అపాయింట్ చేయండి అన్నగానే అపాయింట్ చేయండి అట్లా కాదనమాట, మెరిటోరియస్గా అపాయింట్ చేస్తామంటున్నారు. విదేశీ విద్య పునరుద్ధరణ. ఫీజు రియంబర్స్మెంట్లు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్. ఏంటంట? ఎంఎస్ఎంఈ పార్క్స్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీరాయి. ఇంతకుముందు ఉన్నాయి కదా పెండింగ్, అవన్నీ కంప్లీట్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి తీసుకొస్తున్నాం. వెరీ గుడ్, మంచిదే కదా, ఇక్కడ మన వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది. పోలవరం గురించి మాట్లాడారు. ఐటీ హబ్గా విశాఖ. ఇది చూడండి, ఏంటంటే ఐటీ హబ్గా విశాఖని ఐటీ హబ్గా మారుస్తాం అంటున్నారు. ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ హబ్గా రాయలసీమని. అమరావతి మన రాజధాని, పనులు వేగవంతం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నాం. విశాఖ రైల్వే జోన్. ఏంటి, విశాఖ రైల్వే జోన్. ఇవన్నీ మీకు గుర్తుంటే మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన అష్యూరెన్స్ అనమాట. గుంతల రోడ్ల గురించి ఎంత కాంట్రవర్సీ అయింది గుర్తుందా మీకు అప్పుడు? అసలు R&Bకి నిధులే కేటాయించలేదని, రోడ్స్ అన్నీ మెయింటెనెన్స్ లేవని. రాగానే గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ చేసిన పని ఇదే అనమాట, రోడ్స్ అనేవి బాగు చేయడం. నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమని పెట్టారు? అల్లూరి పోర్టు. కర్నూలు జిల్లా పత్తికొండలో టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన. చూసారా, ఇది కొత్త పాయింట్ మనకి ఇక్కడ దొరికింది ఇప్పుడు. ఏంటి, కర్నూలు జిల్లా పత్తికొండ గురించి మాట్లాడారు. నెక్స్ట్ గాలేరు నగరి, హంద్రీ నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇవన్నీ మీకు ఎక్కడ, మన పోలవరం బనకచార్ల ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ గురించి వింటూ ఉంటే ఇవన్నీ మీకు రీకలెక్ట్ అవుతూ రావాలండి.
బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ చాలా ఇంపార్టెంట్ చూడండి. బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ అనమాట. ఇది అప్పుడు మన లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా, అప్పుడు ఇచ్చిన ఒక ప్రామిస్ అనమాట. ఆశా వర్కర్లకు గరిష్ట పరిమితి ఎంతకి 62కి పెంచారు. గ్రాట్యుటీ ఇవ్వడంలో కూడా ఇది కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన ఇష్యూ అండి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఇండియాలో ఎవ్వరికి ఇవ్వలేదన్నమాట ఇలా, బట్ ఏపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇస్తుంది. ఎంత ఇస్తుందంటే 1.5 లక్ష. ఆక్వా రైతులకు ఎంత, యూనిట్ 1.5 రూపాయికి ఇస్తున్నారనమాట. నెక్స్ట్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించడం. మీకు ఇది గుర్తుంటే సిబిఎన్ గారు వెళ్ళి ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసి అప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారనమాట. ఏంటి వైశ్యాస్ ఒక మన దీంట్లో ఏమంటారు, మన సమాజంలో ఉన్న ఒక కమ్యూనిటీ వైశ్యాస్. వీళ్ళు ఎక్కువ మర్చెంట్ ఏంటి కదా, మీరు శాతవాహనంలో చదివినా లేకపోతే మన ఈస్టర్న్ చాళుక్యాలతో చదివినా వీళ్ళ ప్రజెన్స్, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. వాళ్ళు కొలిచే అమ్మవారి పేరు ఏంటంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అట్లా వాళ్ళని కూడా గుర్తించినట్లు అయింది కదా. విజన్ 2047 అమలుకు ప్రణాళిక. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రోత్సాహం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు త్వరితగతిన నిర్మాణం. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి. నెక్స్ట్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి. ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీలకే. చెప్పాను కదా నాకు పంచాయతీలతో అప్పుడు అలిగేషన్ వచ్చింది అని. అది పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం. ఇదనమాట ఈ 1 ఇయర్లో మన గవర్నమెంట్ ఎలా పనిచేసిందో చెప్పడానికి నిదర్శనం. సేమ్ అండి, అక్కడి నుంచి వచ్చినవే ఇక్కడ అన్నీ. దీన్ని కాకపోతే ఇంకా ఎక్స్క్లూజివ్గా మాట్లాడు చూసారా, ఎంతమంది రైతులకు ఎంత ధాన్యం బకాయిలు. ఇందాక ధాన్యం బకాయిలు అని మాట్లాడాం, దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చి తీర్చిందన్నాం. బట్ ఇప్పుడు నెంబర్స్ చెప్పడం అనమాట. అలా మీకు ఒకవేళ ఎక్స్క్లూజివ్గా ఇంకా ఆ పథకం గురించి తెలుసుకోవాలంటే ఇవి ఒకసారి చూడండి. సపోజ్ ఇది చూడండి, విత్తన రాయితీ కింద ఎంత ఇచ్చారు, 220 కోట్లు ఇచ్చామన్నారు, అట్లా అనమాట. నెక్స్ట్ మహిళల కోసం ఏడాదిలో చేసాం, ఇందాక మాట్లాడిందండి, ఇది రిపీట్ అయింది, సారీ. నెక్స్ట్ డబుల్ ఇంజన్ సర్కార్ సాకారం, రాష్ట్ర ఆకాంక్షలు సాకారం. ఇది ఇప్పుడు దాకా మనం మాట్లాడాం కదా, ఒక లాంగ్ స్క్రీన్ షాట్, దాంట్లో నుంచి ఇంకొంచెం తీసుకున్న టాపిక్స్ అనమాట. ఏమంటున్నారు, కేంద్రం నుంచి కీలక ప్రాజెక్టులు అధిక నిధులు సాధించిన ప్రభుత్వం మీ కుటుంబ ప్రభుత్వం. ఎట్లా అని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని దీనికి ఎంత ఇచ్చారు ఇప్పుడు, 15,000 కోట్లు ఆర్థిక సాయం. హట్కో వచ్చేసి మళ్ళీ ఇంకొక 12,000 ఇస్తుంది. రాష్ట్ర జీవనాడి పదం చూసారా, రాష్ట్ర జీవనాడి ఇలాంటి పదాలు వాడాలంటే పోలవరం కోసం 12,000 ఇచ్చారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రెండే కదా మనకు ఫ్లాగ్షిప్గా ఉన్న కన్స్ట్రక్షన్ వర్క్స్. ఇప్పుడు ఏంటి, ఒకటి క్యాపిటల్, ఒకటి ప్రాజెక్టు. రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర కొంచెం డ్రాట్ ఏరియాస్ లాగా అనిపిస్తుంది కదా, వీటి కోసం బ్యాక్వర్డ్ ఏరియాస్ కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ అనేది ఇచ్చాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడుతున్నారు అంటే పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్ బెంగళూరు. ఏంటిది, హైదరాబాద్ బెంగళూరు హెచ్బిఐసి. విశాఖ చెన్నై విసిఐసి. కొప్పర్తి ఓర్వకల్లు. ఏంటి కొప్పర్తి ఎక్కడ, కడప, ఓర్వకల్లు కర్నూలు. విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు. విభజన చట్టాల్లో ఉన్న హామీల అమలు. పూర్వోదయ పథకం ద్వారా, ఏం పథకం ఇది, పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్. అలాగే విశాఖ స్టీల్. నెక్స్ట్ చూడండి, విశాఖ ప్లాంట్కి ఎంత రివైనల్ ప్యాకేజ్ ఇచ్చాము అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని కేంద్ర మంత్రి కుమారస్వామితో ప్రకటన. ఇవన్నీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇష్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, రైల్వే ప్రాజెక్టు. ఇది కూడా మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కదా. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు. కృష్ణా నదిపై రైల్వే వంతెన. అలాగే ఖమ్మం ఎన్టీఆర్ గుంటూరు రైల్వే లైను. నెక్స్ట్ ప్రాజెక్టు పనులు, ఇవి మామూలుగా జరిగే వాటిని కూడా ఇక్కడ ఇష్యూ మెన్షన్ చేస్తున్నారు అనమాట. విశాఖ పోర్టు కనెక్టివిటీని పెంచేలా
సబ్బవరం ఓకే, ఇది మరీ ఏమంటారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకే క్లారిటీ ఉంటుంది ఇలాంటి పదాలు అవి వదిలేసి. ఏపీకి 8 కేంద్ర విద్యాలయాలను కేంద్రం మంజూరు, చూసారా 8. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ సిఆర్ఐఎఫ్ ఇది నెక్స్ట్ రహదారుల గురించి మాట్లాడుతుందన్నమాట. గిరిజన గ్రామాల్లో రోడ్లు, వంతెనలు, కల్వర్ట్లు. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం. ఓకే, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఏపీ జెన్కోతో కలిసి గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం. రాయపట్నంలో బీపీసీఎల్, చూసారా ఇలాంటి పాయింట్స్ దొరుకుతాయి అన్నమాట మనకు చూస్తే. పూడిమడిక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బుకు శంకుస్థాపన. కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్. దేశంలోనే అత్యధికంగా ఏపీకి వరద సాయం. ఓకే, కుప్పర్తి ఇండస్ట్రియల్ ఎక్కడ, కడప, ఓర్వకల్లు, కర్నూలు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, చూడండి నక్కపల్లి. నెక్స్ట్ ఇవన్నీ మన రీఆర్గనైజేషన్ సంబంధించిన ఇప్పటివరకు రావాల్సిన అరియర్స్ వాటి గురించి నరేగాను. నెక్స్ట్ లేపాక్షి, చూడండి లేపాక్షిలో పారిశ్రామిక పార్కు ఇది ఒకటి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా రణస్థలం. అలాగే వరద సాయము, సోలార్ ప్యానల్స్, తిరుపతి పకాల, విశాఖ యూనిట్ మాల్కి ప్రధాని. విశాఖ యూనిటీ మాల్కు ఎక్కడుందంటే యూనిటీ మాల్ విశాఖపట్నం. నెక్స్ట్ నేషనల్ హైవే ప్రాజెక్టు, సిఆర్ఐఎఫ్. రైట్, ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కారు అంటే కేంద్రం యొక్క సపోర్ట్తో చేసినవి అన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఓకే, ఇప్పటి వరకు అయితే వీటన్నిటి గురించి ఈరోజు మన ఏపీ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిందనమాట. ఇట్లా మనం ఇంకేదైనా కూడా అప్డేషన్ ఉంటే ఫ్యూచర్గా కూడా ప్లాన్ చేద్దాం వీడియోస్. ఓకే, అప్పటి వరకు బాయ్. రైట్.